పడుకోగానే నిద్ర పట్టే వాళ్ళు, అలాగే తిన్న వెంటనే అరిగించుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇలా ఉండే వాళ్ళైతే చాలా అదృష్టవంతులండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో గ్యాస్ ట్రబుల్ అని, షుగర్ అని, బీపీ అని అన్నీ వస్తున్నాయి కదా. ఇలాంటివి తినాలంటే కొంచెం ఆలోచించాలి. అందుకనే ఇలాంటి ఫుడ్ తినాలి అన్న అదృష్టం ఉండాలి, దొరకాలి అన్న అదృష్టం ఉండాలి. ఇంతకీ ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతకుముందు మన అమ్మమ్మలు, నానమ్మలు ఈ రెసిపీసే చేసుకునే వాళ్ళు. ఎక్కువ కూరల కంటే ఇదే బాగుండేది. ఇంతకుముందు రోజుల్లో అయితే పొలాలకు వెళ్ళేటప్పుడైనా ఇవే చేసుకుని తీసుకెళ్లే వాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంతకీ మీరు కూడా చేసుకొని ఒకసారి తినండి. ఈ రుచి ఏంటో మీకు తెలుస్తుంది. నానబెట్టిన చింతపండు గుజ్జులో వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి బాగా పిసకాలి. 4 తెల్లబాయి అలాగే కాల్చిన వంకాయ కూడా యాడ్ చేసి ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో సాల్ట్, ఆనియన్ యాడ్ చేయాలి. ఇంతే, సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్